మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. 7 నిందితులను విచారిస్తున్నారు. బాలనగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. 5 కల్లు కాంపౌండ్ల నుంచి శాంపుల్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు అధికారులు. కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. 4 పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 6 మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇటు కుకట్పల్లి హైదర్ నగర్ లో కల్తీ కల్లు కలకలం రేగింది. 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతూనే ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్. కుకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్ లో కల్తీ కల్లు తాగిన తర్వాత దాదాపు 30 మందికి పైగానే అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చికిత్స అనేది కొనసాగుతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది అధికారుల నుంచి ధృవీకరించబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రస్తుతం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందో కేసుకు సంబంధించి కూడా ఒకవైపున అధికారుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. బాలనగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదు చేశారు. మరోవైపు కుకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ లలో 3 కేసులు నమోదు చేయడం జరిగింది. 5 కల్లు కాంపౌండ్ నుంచి శాంపిల్స్ సేకరణ చేశారు. నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు యొక్క శాంపిల్స్ ను పంపించి ప్రస్తుతం పరీక్షించబోతున్నారు. ఎందుకంటే అసలు ఆ కల్లులో ఏ కెమికల్స్ ను వాడటం జరిగింది, కల్తీ అనేది ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగానే హైదర్ నగర్ లో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ నుంచి బాధితులు ఎక్కడెక్కడైతే ఆ కల్లు తాగారో దాదాపు 5 కల్లు కాంపౌండ్ నుంచి కూడా యొక్క శాంపిల్స్ ను సేకరించి వాటన్నిటిని నారాయణగూడలో ఉన్నటువంటి ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఇక ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో బాధితులందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అటు వైద్యాధికారుల ద్వారా సమాచారం అనేది అందుతోంది. ఇప్పటికే ప్రభుత్వం దీని మీద ఒక నిన్న మంత్రి దూపిడి ఎప్పుడైతే దూపల్లి ఆయన నిమ్స్ ఆసుపత్రిని వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. అలాగే తక్షణమే ఖచ్చితంగా వైద్య సహాయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చూస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు ఈ మరణాలకు సంబంధించి ఎంతమంది చనిపోయినటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఇటు అనేక ఆరోపణలు అనేవి ఆయా బాధిత కుటుంబాల నుంచి విమర్శలు అనేవి వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటి మీద ప్రభుత్వం స్పందించి తక్షణ సాయం అందించాల్సినటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తు, ఎక్సైజ్ పోలీసుల యొక్క దర్యాప్తు, అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే మృతి చెందినటువంటి వారి యొక్క కుటుంబాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అలాగే కల్తీ కల్లు ఎవరైతే దుకాణంలో అమ్మారో అటువంటి వాళ్ళను కూడా ఏమన్నా ప్రశ్నించి అంటే పోలీసులు తీసుకెళ్లి జైల్లో పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు ఇప్పటికైనా? ఇప్పటికే వివిధ కల్లు కాంపౌండ్ల నుంచి 5 అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత అందులో కల్లు కల్తీ కాంపౌండ్లను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నిన్ననే తెలియజేశారు. అందులో భాగంగా మనకైనటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికీ 5 అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అనేది అందుతోంది. ఒకవైపున బాధితులకు చికిత్స అందిస్తూనే మరోవైపున ఎవరైతే కారకులు ఉన్నారో కల్తీ కల్లుకి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులు సమేతంగా పనిచేస్తున్న విషయం అనేది కన్ఫర్మ్ అవుతుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.